గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఈరోజు పికాక్ వ్యాలీకి మీరు మీ మదర్తో పాటుగా వచ్చారు. అవును, సైట్ విజిట్ చేశారు. అవునండి. యు హావ్ కమ్ ఆల్ ద వే ఫ్రమ్ ఫ్లోరిడా టు నాగోల్ అండ్ నాగోల్ టు అవర్ సైట్, రైట్? సో హౌ డూ యూ ఫీల్ అబౌట్ అవర్ వెంచర్? అంటే యాక్చువల్గా మేము చాలా వెంచర్స్ చూసాము యాచారం అటు సైడ్. కాకపోతే డిటీసీపీ రేరా అప్రూవల్లో మాత్రం ఇన్ని ఎమ్యూనిటీస్ లేవు. మేము చూసిన వరకు అయితే హెచ్ఎండి ఆల్రెడీ మేము ఒకసారి చూసాము, అటు సాగర్ హైవే అదంతా దాంట్లో ఉన్నాయి, కానీ డిటీసీపీలో అయితే ఇన్ని ఎమ్యూనిటీస్ లేవు. బట్ ఇది మాత్రం చాలా బాగుంది. సిటీకి దగ్గరలో ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ అన్నీ దీనికి అటాచ్డ్ ఉంటాయి. శ్రీశైలం హైవే ఎట్ ద సేమ్ టైం బెంగళూరు హైవే కూడా చాలా దగ్గర ఉంది. సో ఇదైతే నాకు చాలా నచ్చింది. బెంగళూరు హైవే ఉంది. బెంగళూరు హైవే అండ్ శ్రీశైలం హైవేకి మధ్య కనెక్టింగ్గా షాద్నగర్ హైవే ఉంది, రోడ్ ఉంది. ఓకే, 100 feet రోడ్ అవుతుంది. ఇవి రెండు కాకుండా మనకి తల్కొండపల్లి సైడ్ నుంచి తిరుపతికి 8 lane రోడ్ వస్తుంది. ఓకే, అది ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ అయిపోయింది. అది 8 lane రోడ్ ఇప్పుడే కాదు, కేసీఆర్ ఉన్నప్పుడే శాంక్షన్ అయింది. కాకపోతే పనులు ఇప్పుడు కొంచెం స్పీడ్ అవుతుంది. సో 3 హైవేల మధ్యలో ఉన్నటువంటి వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు కూడా గోల్డెన్ ఇన్వెస్ట్మెంట్. బేసిక్గా ఎన్ఆర్ఐస్కి ఇంకా ఒక 1 week శాలరీ అనుకుంటే చాలు, వాళ్ళకి ఇక్కడ ఒక ప్లాట్ వచ్చేస్తుంది. హ్యాపీగా తీసుకోవచ్చు. అంటే ఇంత గ్రీనరీ మెయింటైన్ చేస్తూ. అవును, ఇప్పుడు మీరు చూశారు ప్రతి ప్లాట్లో మామిడి జామ చెట్లు ఉన్నాయి, పెరిగాయి ఆల్రెడీ. అవును, కొందరు వద్దన్న తెంపుకొని పోయేవాళ్ళు కొందరు ఉన్నారు, తెంపుకుంటున్నారు. బట్ వాట్ ఐ వాంట్ టు సే అంటే చెట్లు కొట్టేసి వెంచర్ చేయటం కాకుండా వెంచర్లో కూడా చెట్లను పెంచుతున్నాం. ఇట్స్ నాట్ డిఫారెస్టేషన్. ఎస్. సో మీకు వెంచర్ నచ్చిందని? మాకైతే నచ్చింది. మంచి రీజనబుల్ ప్రైస్కి ఇస్తే మా ద్వారా ఇంకా 10 మంది వస్తారు. డెఫినెట్గా ఇస్తామండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ పేరు చెప్పలేదు. సుప్రియ. సుప్రియ గారు, ఫ్లోరిడా.